అసలు ఈ నెలలో ఏం జరగబోతుంది? నమస్కారం మిత్రులారా. ఈ నెల భారత్ అతి ముఖ్యమైన 2 మీటింగ్స్ను జరపబోతుంది. ఈ మీటింగ్స్ తర్వాత భారతదేశం మరో అడుగు శాంతి మార్గంపై వేస్తుందనడానికి నిదర్శనం అవుతుంది. మొదటవ మీటింగ్ చైనాకి చెందిన అఫైర్ మినిస్టర్ యాంగ్ హీ గారు ఆగస్ట్ 18 నాడు భారతదేశానికి జాతీయ భద్రతా సలహాదారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ కుమార్ డోవెల్ గారిని కలవడానికి వస్తున్నారు. వారి రాకకు ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి చైనా మరియు భారతదేశాలకి బార్డర్ గొడవలు అనేటివి జరుగుతున్నాయి. వాటిని ఇంతటితో ఆపేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ ని ప్రారంభిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే చైనాకి ప్రెసిడెంట్ అయిన జింపింగ్ గారు నరేంద్ర మోదీ గారిని SCO సమ్మిట్ అనగా సంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కి ప్రత్యేక ఆహ్వానాలను పంపారు. దీంతో భారత్ మరియు చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు. రెండవ మీటింగ్ ఇండియా ఫారిన్ మినిస్టర్ అయిన శ్రీ జయశంకర్ గారు ఆగస్ట్ 21న రష్యన్ ఫారిన్ మినిస్టర్ లావోర్ గారిని కలవడానికి రష్యా వెళ్ళబోతున్నారు. ఇండియా రష్యా ఎప్పటి నుంచో మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఆ స్నేహాన్ని మరింత మెరుగుపరిచేందుకు జయశంకర్ గారు ఆయిల్ పంపిణీ గురించి చర్చలు చేయబోతున్నట్టు తెలిపారు. అయితే రాబోయే కాలంలో భారతదేశానికి రష్యా నుండి భారీ మొత్తంలో ఆయిల్ రవాణాను మనం గమనిస్తాం. ఇంకో మంచి విశేషం ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు ఇండియాకి విజిట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారని తెలిపారు. అదే కానీ జరిగితే రష్యా మరియు ఇండియా మధ్య ఉన్న స్నేహం ఇంకా బలపడుతుంది. అయితే ఈ 2 మీటింగ్స్ మరి వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.